గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. యాక్చువల్ నేను ఇవాళ మోటో వ్లాగింగ్కి యూజ్ అయ్యే ఒక 2 ప్రోడక్ట్స్ కొన్నాను. అది మొత్తం మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తా, అవి ఎట్లా యూజ్ అయితే ఏందనేది కూడా తర్వాత మొత్తం నా బైక్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్కి ఫిక్స్ అయినాక చూపిస్తా తప్పకుండా. సో నెక్స్ట్ యాక్చువల్ నేను ఇక దేవుని దయ మీ దయ ఒకవేళ కుదిరితే తప్పకుండా మోటో వ్లాగింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం. ఇక ఇప్పుడైతే మనం ఆ ప్రోడక్ట్ అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే మోటోవోల్ఫ్ మోటార్ సైకిల్ కెమెరా బ్రాకెట్. సెకండ్ వన్ ఏంటంటే హిఫిన్ హెల్మెట్ మౌంట్. నేను ఈ 2 ప్రోడక్ట్ అన్బాక్సింగ్ చేసి దీని యూజెస్ చెప్తా. ఇప్పుడు మనం మామూలుగా వ్లాగింగ్ చేయడానికి తప్పకుండా వేరే వేరే యాక్సెసరీస్ అన్ని కొంటాం కదా, అందులో ఇప్పుడు స్పేర్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ 2 ప్రోడక్ట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పేర్స్ ఉంటాయి. ఆ స్పేర్స్ అన్నింటినీ మనం కరెక్ట్గా అసెంబుల్ చేస్తేనే ఫైనల్ ప్రోడక్ట్ వస్తుంది, అవును కదా. సో ఇందులో వచ్చిన స్పేర్స్ మనకి ఇంతకు ముందున్న యాక్సెసరీస్కి ఏమన్నా యూజ్ అవుతాయా అనేది కూడా నేను ఒక లింక్ చేసా, కానీ తప్పకుండా ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి. ఇప్పుడు నేను మోటోవోల్ఫ్ది అన్బాక్సింగ్ చేస్తున్నా. గేమ్ లేవు దీంట్లో. హిఫిన్ హెల్మెట్ మౌంట్ అన్బాక్సింగ్ చేస్తున్నా. చిన్న ప్రోడక్ట్ ఉంటుంది. ఇది ఏంటంటే చూడండి, ఇక్కడ చూడండి, ఇదొక రొటేషన్ ఉంది, ఇదొక రొటేషన్ ఉంది, ఇక్కడ ఒక యూనివర్సల్ జాయింట్ లాగా ఏదో ఉంది. సో ఇట్లా మొత్తం 360 డిగ్రీస్ రొటేట్ అవ్వడానికి వీలుగా ఉందన్నమాట ఇది. అలాగే పైన కూడా ఇలా ఉంది. ఈ కింద సైడ్ ఇది కనబడుతుంది కదా, ఇది మన బైక్ హ్యాండిల్కి ఫిట్ చేసుకోవాలి. ఈ పైది ఏంటంటే ఇది కూడా రొటేట్ అవుతుంది. సో దీనికి మన కెమెరా కానీ గోప్రో కానీ దీనికి మన స్మార్ట్ ఫోన్ కానీ కెమెరా కానీ మౌంట్ చేసుకోవచ్చు. కెమెరా అంటే గోప్రో అలాంటి యాక్షన్ కెమెరాస్ ఉంటాయి కదా, అవి మౌంట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫిట్ చేయడానికి వచ్చిన డిఫరెంట్ స్పేర్స్ ఇవి. నేను యాక్చువల్గా ఇప్పుడు ఇట్లాంటి 2 పార్ట్స్ కొన్నప్పుడు దీనిలో వచ్చే స్పేర్స్ మనకి ఇంతకు ముందు యాక్సెసరీస్కి ఎలా వాడుకోవాలో ఒక లింక్ చెప్తాను కదా. నేను యాక్చువల్గా చాలా రోజుల ముందు ఇట్లా యంత్రాలయ వాళ్ళది ఇది సెల్ఫ్ స్టిక్ ఒకటి కొన్నా. దానికి ఇలాంటి ఒక ప్రోడక్ట్ వచ్చింది, మీకు చూపిస్తా. ఇది ఇప్పుడు ఇది తీస్తామనుకోండి, ఇది తీసినాక ఈ 2 సపరేట్ స్పేర్స్ కదా. యంత్రాలయ వాళ్ళు ఇచ్చిన సెల్ఫ్ స్టిక్లో ఇలాంటి స్పేర్కి ముందు హెక్సాగన్ బోల్ట్ ఉంది. సో యంత్రాలయ వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇట్లా ఇది స్మార్ట్ ఫోన్ హోల్డరు. ఈ హోల్డర్ చూడండి, ఇట్లా వెనక సైడ్లో మన హెక్సాగన్ బోల్డ్ ఫీమేల్ హోల్ ఉంది కదా. సో ఇది కొన్నప్పుడు యాక్చువల్గా దీనికి ఒక ఫిక్స్డ్ వాచర్ వచ్చింది, ఇలా ఫిక్స్ అయ్యి. అది యూజ్ చేసినప్పుడు వాచర్ వెళ్ళిపోయినప్పుడు ఇంకా ఇది నథింగ్, ఇంకా ఇట్లా పెట్టినా కూడా బయటకు వచ్చేస్తుంది వాచర్ లేకపోతే. సో ఈ ప్రోడక్ట్ మొత్తం ఇక దీని పని వేస్ట్ అయిపోయిందని నేను అనుకున్నా యాక్చువల్గా. కానీ ఇప్పుడు నేను ఈ సపరేట్ ప్రోడక్ట్ కొన్నాక నాకు ఇలాంటి హిఫిన్ మౌంట్ కొన్నప్పుడు ఇలాంటి ఒక స్పేర్ వచ్చింది. దాన్ని నేను ఇప్పుడు ఎలా వాడచ్చో చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇది తీసాను, ఇది యంత్రాలయ వాళ్ళు ఇచ్చిందే కదా ఇగో. కానీ యంత్రాలయ వాళ్ళు ఒక బెనిఫిట్ ఏం చేశారంటే దానికి స్క్రూ ఫిట్టింగ్ కూడా ఇచ్చారు. ఇట్లా స్క్రూ త్రూ కూడా ఇది టైట్ చేసుకునేలాగా మనకు ఒక ఆప్షన్ ఇచ్చారు అనమాట. అది నేను ఏం చేస్తున్నా, ఇది చూడండి, ఇలా టైట్ చేసుకున్నా, ఇగో టైట్. సో దట్ ఇట్లా మనకు వచ్చిన స్పేర్స్ని వేరే యాక్సెసరీస్కి ఇట్లా ఫిట్ చేసే పాసిబిలిటీ ఉంటే మనం పాత యాక్సెసరీస్ కూడా వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు నాకు ఇది మళ్ళీ సెల్ఫీ స్టిక్ అయిపోయింది, సేమ్ యూస్. సో ఈ లింక్ నేను గమనించిన, మీరు కూడా తప్పకుండా ఇలాంటి ఏమైనా లింక్ని ఒకవేళ క్రియేట్ చేసి ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. సో ఈ హిఫిన్ హెల్మెట్ మౌంట్ ఎట్లా ఫిట్ చేయాలంటే, ఇది ఒక స్పేర్ వచ్చింది కదా, ఇగో ఇక్కడ ఇలాంటి క్లిప్స్ ఉంటాయి. ఈ క్లిప్స్ని మనం ఇలా అనుకోవచ్చు. సో అట్లా 2 క్లిప్స్ ఉంటాయి, ఇలా అనుకోవాలి. ఇట్లా అనుకున్నాక చూడండి, ఈ సైడ్ యాక్చువల్గా మన హెల్మెట్కి ఇలా ఉండాలి. సో ఇప్పుడు ఆ క్లిప్ ఓపెన్ చేసినాక ఇలాంటిది ఉంటుంది కదా, ఇది ఆ క్లిప్ లోపల పెట్టాలి. ఇగో ఇలా
ఈ క్లిప్ లోపల నుంచి వెళ్ళి ఇలా మొత్తం ఇది పర్ఫెక్ట్గా ఇంత టైట్ అయినాక మొత్తం మీకు ఎంతవరకు అయితే అంతవరకు అయ్యి గుంజి ఇలా పెట్టేయండి. ఇప్పుడు ఇది టైట్ అయిపోయింది. ఇప్పుడు సేమ్ అదే పద్ధతిలో ఇంకోటి కూడా ఇలాగే టైట్గా సేమ్ కథం ఇలా మౌంట్ ఫిక్స్ అవుతుంది. సో ఇక్కడ మనము ఈ విధంగా ఫిక్స్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇట్లా మనం పైకని కెమెరా పెట్టుకొని ఇక వ్లాగింగ్ చేసేసుకోవచ్చు. సో ఇలా హెల్మెట్ మౌంట్ చేసి వ్లాగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో కూడా నేను ఇవాళ కొంచెం బయటికి వెళ్తున్నాను, ఆ వీడియో షూట్ చేసి మీకు చూపిస్తాను. వ్లాగింగ్ కరెక్ట్ ఉందా లేదా, అంటే మన స్టేబుల్గా ఉందా లేదా, ఫోన్ అటు ఇటు షేక్ అవుతుందా, కరెక్ట్గా ఫిక్స్ చేసి ఇది వ్యాలిడే కాదో మీకు చెప్తాను. హెల్మెట్ మౌంట్ ఫిక్స్ ఈ రకంగా ఉంటుంది. సో ఈ పొజిషన్లో అయితే కనబడుతుంది. ఇంకా ఇప్పుడైతే బండి మొత్తం స్టార్ట్ చేసేసిన ఈ పొజిషన్లో అయితే కనబడుతుంది మొత్తం. నాది ఐఫోన్ అల్ట్రా వైడ్ కెమెరా. ఇది అల్ట్రా వైడ్ కెమెరా స్విచ్ అయ్యి నేను వీడియో రికార్డ్ చేస్తున్నా. ఇది ఇంకా నాకు మీకు తెలిసిన సంగతే కదా, నాకు మైక్ ఉంది. ఓహో ఏదో ప్రాబ్లం అయ్యేటట్టే ఉంది. ఇది ఆగదండి. ఇది నాకు తెలిసినంత వరకు ఆగదు, ఎందుకంటే ఇది కొంచెం లూజ్ అవుతుంది. ఇది మొత్తం కూడా థ్రెడ్ జాయింట్ కదా, అట్లా కొంచెం లూజ్ అవుతుంది. ఇది నాకు తెలిసి ఇంకా ఫిక్స్ మౌంట్ ఉంటుంది చూడండి, హెల్మెట్కి కొంచెం సాల్డరింగ్ అతకబెట్టి పర్మనెంట్ ఫిక్స్ లా చేస్తారు, అదే బెస్ట్ అనుకుంటున్నా. నేను యాక్చువల్గా స్క్రీన్ నా సైడ్ కనబడేలాగా పెట్టుకున్నా. కొంచెం ఇబ్బందే, స్క్రీన్ మన సైడ్ ఎప్పుడు కనపడకపోతేనే బెస్ట్. సో కనబడుతుంది కదా, మోటోవోల్ఫ్ మొబైల్ హ్యాండిల్ మౌంట్ ఈ విధంగా ఫిట్ అయింది. మీరు చూపిస్తే ఇక్కడ ఇది ఉంది కదా, సింపుల్ ఫిట్ చేయడం పెద్ద కష్టమేం కాదు. వాళ్ళు ఇచ్చిన పార్ట్స్ని మనము ఇది ఈ రకంగా పెట్టి మనం ఫిట్ చేసుకోవడమే. ఆ ప్రోడక్ట్లోనే మనకి ఇలాంటి ఒక స్పానర్ వస్తుంది, దాంతో మనం ఫిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా అయితే నేను నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్నింటినీ ఇటు కలిపి మొత్తానికైతే ఈ విధంగా అయితే చేసిన. ఇప్పుడు మధ్యలో కనబడుతున్న హోల్డర్, అక్కడ నేను నా ఐఫోన్ని ప్లేస్ చేసి ఇప్పుడు మోటో వ్లాగింగ్కి సెట్ అవుతుంది కదా, దీని పర్ఫార్మెన్స్ అనేది చూపిస్తాను మీకు. సో ఈ విధంగా అయితే మనము మోటోవోల్ఫ్ మొబైల్ హ్యాండిల్ బార్కి ఫోన్ పెట్టినాక మోటో వ్లాగింగ్ చేస్తే ఈ విధంగా అయితే వ్యూ కనపడుతుంది. ఇప్పుడు నేను ఐఫోన్ కదా, ఐఫోన్లో అల్ట్రా వైడ్ కెమెరా 0.5 జూమ్ ఉంటుంది కదా, అది వాడి మాత్రం నేను వీడియో తీస్తున్నాను మీకు కనపడేదంతా కూడా. కానీ మనం కొంచెం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఫ్రంట్ కెమెరాలో మనం ఎట్లా కనపడతాం అనేది మీకు తెలియడానికి మాత్రం కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలని ఉంటుంది అనమాట. సో ఈ విధంగా అయితే ఇప్పుడు మనం ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకుంటే ఇట్లయితే కనబడుతుంది. నేనైతే నా వాయిస్ క్లియర్ ఉంది అనుకుంటున్నా, ఎందుకంటే మైక్ నేను ఈసారి హెల్మెట్ పెట్టుకోకుండా మాత్రం మైక్ పెట్టుకున్నా. అండ్ నేను గల్లీలోనే తిరుగుతున్నా, మెయిన్ రోడ్స్లో తిరగట్లేదు, అందుకే హెల్మెట్ అయితే పెట్టుకోలేదు. సో ఇంకోటి, ఇప్పుడు ఫ్రంట్ కెమెరా నుంచి వాయిస్ ఎట్లుంది, ఏం సంగతి, క్లారిటీ ఎట్లుంది మాత్రం మీకు అర్థమైపోయి ఉంటుంది. సో కష్టపడి మొబైల్ హ్యాండిల్ ప్లస్ ఇంకా మన హెల్మెట్ మౌంట్ ఇవన్నీ మీకు చూపించాయి కదా. ఇలాంటి వీడియోస్ కనుక మీకు మరిన్ని కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి వీడియోస్ మీ ముందుకు మళ్ళీ వస్తూనే ఉంటా. జై హింద్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.